శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక పుండరీకుడు. రాసినవారు పాలంకి వెంకటరామచంద్రమూర్తి, మద్రాసు. పూర్వం పుండరీకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుచరిత. ఆ దంపతులిద్దరూ పాండురంగని భక్తులు. పాండురంగ విఠలుణ్ణి దర్శించడం కోసం ఒకప్పుడు ఆ ఊళ్ళో ఉన్న భక్తులంతా గుంపులు గుంపులుగా కూడి భజన చేస్తూ పండరీపురానికి బయలుదేరారు. సుచరిత ఇది చూసి భర్తతో, ఏమండి, మనం కూడా పండరీపురం వెళ్దామా అని అడిగింది. ఇంట్లో శతవృద్ధులై అన్నిటికీ మనపైనే ఆధారపడి ఉన్న తల్లిదండ్రుల్ని విడిచి మనం ఎక్కడికి వెళ్ళడానికి వీలు? మనకి మళ్ళీ పండరీపురం ఆ పాండురంగ విఠలుణ్ణి మనస్సులో ధ్యానించుకుంటూ ఈ ముసలి దంపతులకు సేవ చేయటం కన్నా మనకి మరొక ఆలోచన ఉండకూడదు అన్నాడు పుండరీకుడు. మనసులో గట్టిగా ఆ భక్తులతో పాటు వెళ్ళాలని ఉన్నా సుచరిత పైకి ఏమీ అనలేక ఊరుకుంది. తక్కిన భక్తులంతా అనుకున్న ప్రకారం బయలుదేరి పుండరీపురం వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన భక్తులకు కూడా ఇళ్లల్లో ముసలి తండ్రిదండ్రులో లేక రోగిష్టి భర్తలో భార్యలో పిల్లలో లేకపోలేదు. కానీ వాళ్ళు పుండరీకునికి మళ్ళీ మనం వెడితే వీళ్ళ గతి ఏమి కాను అని ఆలోచించక, ఎవరి కర్మ వాళ్ళది, వీళ్ళ కోసం మనం పుండరీపురం వెళ్ళడం మానుకుంటామా అని నిశ్చింతగా వెళ్ళిపోయారు. పుండరీకుడు మటుకు తాను పండరీపురం వెళ్ళలేకపోయినందుకు కొంచెమైనా దిగులు పడలేదు. ప్రతిరోజు పొద్దున్నే లేచి తల్లిదండ్రులకు సేవ చేసేవాడు. పాపం వాళ్ళు కూడా కూర్చుంటే లేవలేని ముసలివాళ్ళు. వాళ్ళకి వెచ్చటి నూనె ఒళ్ళంతా రాసి నలుగు పెట్టి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించేవాడు. తెల్లటి మెత్తటి శుభ్రమైన తువ్వాలుతో తుడిచి తేలిక బట్టలు కట్టించేవాడు. చెయ్యి ఊత ఇచ్చి లోపలికి తీసుకొచ్చి దేవతార్చన పీఠానికి ఎదురుగా కూర్చోపెట్టి తండ్రికి సందెవార్చుకునే నిమిత్తం జారీ తెచ్చి ఇచ్చేవాడు. తండ్రి బాగా గొప్ప పండితుడు, భక్తుడు, కర్మిష్టి. అయితే ముసలితనం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోయి దేవతార్చన చేసుకునేటప్పుడు మధ్య మధ్య మంత్రాలు కూడా మర్చిపోయేవాడు. పూజ అయ్యేదాకా పుండరీకుడు దగ్గరే కూర్చుని తండ్రి మర్చిపోయి తడబడుతూ ఉన్న మంత్రాలు జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. ముసలితనం వల్ల ఆ తండ్రికి చూపు సరిగ్గా ఆనేది కాదు. దేవతార్చన సమయంలో గంధం, అక్షతలు, యజ్ఞోపవీతం, పువ్వులు మొదలైన పూజా వస్తువుల కోసం ఆ వృద్ధుడు తడుముకుంటూ ఉంటే పుండరీకుడు వాటిని తీసి అందిస్తూ ఉండేవాడు. అదే సమయంలో తాను కూడా పాండురంగ విఠలునికి పూజ చేసి తులసి తీర్థాన్ని తల్లికి తండ్రికి ఇచ్చేవాడు. పంచభక్ష పరమాన్నాలు చేయించి భగవంతునికి నైవేద్యం పెట్టి తల్లిదండ్రులకు వడ్డించి తర్వాత తను తినేవాడు. ఆ ముసలి వాళ్ళకి సహజంగా వృద్ధాప్యం వల్ల అస్తమానం చిరాకు, కోపం వచ్చేది. తను కూడా వాళ్లతో పాటు చిరాకు పడక పుండరీకుడు వాళ్ళని చిన్న బిడ్డల్ని లాలించినట్లు లాలించేవాడు. వాళ్ళు ఏది కావాలంటే అది ఎంత సాధ్యమైనా తెచ్చి ఇచ్చేవాడు. పుండరీకుడు ఈ విధంగా తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఇంటి వద్దనే ఉండిపోగా తక్కిన భక్తులంతా జయపాండురంగ విఠలే అని భజన చేస్తూ పండరీపురం చేరుకున్నారు. వాళ్ళు ఆలయంలో ప్రవేశించేసరికి పాండురంగుడు గుడిలో లేడు. ఆ పీఠం ఖాళీగా కనబడింది. స్వామి ఏడి, స్వామి ఏడి అంటూ భక్తులంతా కలవరపడ్డారు. స్వామి తిరిగి వస్తాడేమోనని వాళ్ళు అక్కడే చాలాసేపు కనిపెట్టు కూర్చున్నారు. ఆ రోజల్లా స్వామి తిరిగి రాకపోయేసరికి వాళ్ళు చక్కాపోయి మళ్ళీ మర్నాడు వచ్చి చూశారు. అప్పటికీ స్వామి రాలేదు. ఇలా ఎన్ని రోజులని పండరీపురంలో కనిపెట్టుకుని ఉన్నా స్వామి రాలేదు. భక్తులకు ఇదంతా ఏమీ అర్థం కాలేదు. ఆఖరికి ప్రాణం విసిగి ఆ భక్తులంతా తిరిగి పుండరీకుడున్న తన గ్రామానికి చేరుకున్నారు. పాండురంగస్వామి దేవేరితో సహా గుడి వదిలి పుండరీకుడు ఉన్న ఊరికి వచ్చేయటమే ఆయన గుళ్ళో లేకపోవడానికి కారణం. వృద్ధులైన తల్లిదండ్రులకు పరిచర్య చేస్తూ తను చూడ్డానికి ఆ మహాభక్తుడైన పుండరీకుడు తన వద్దకు రాలేకపోయాడు గనక ఆ పాండురంగడే అతని వద్దకు వెళ్ళాడు. కానీ ఈ దేవరహస్యం సామాన్య జనానికి ఏం తెలుస్తుంది? స్వామి వచ్చి పుండరీకుని ఇంట వాకిట నిలబడే వేళకి అతను తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో నీళ్లు పోస్తున్నాడు. పుండరీక భక్తాగ్రేసర, నువ్వు పండరీపురం రాలేకపోయానని తెలిసి మేమే నీ వద్దకు వచ్చామయ్యా అని స్వామి పుండరీకుడిని పిలిచాడు. స్వామి, ఇదిగో వచ్చేస్తున్నా, ఒక్క క్షణం ఆగండి. మా తండ్రికి నీళ్లు పోసేయటం అయ్యింది. వెంటనే తుడవకపోతే వృద్ధుడికి జలుబు చేస్తుంది. తుడిచేసి లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టి నీ దర్శనానికి వస్తానన్నాడు పుండరీకుడు. ఆ మాటలు విన్న సుచరిత ఆశ్చర్యపోయింది. భగవంతుడు దేవేరితో సహా వచ్చి వాకిట నిలబడితే ఎదురు రాక వస్తా అలాగే నిలబడి ఉండు అనవచ్చా? స్వామికి ఏం కోపం వస్తుందో అని ఆమె భయపడి చూస్తున్నది. కానీ శాంతమూర్తి అయిన స్వామికి కొంచెం కూడా కోపం రాలేదు. వచ్చి వాకిట వడికట్టు మీద నిలబడ్డవాడు అలాగే నిల్చుండిపోయాడు.
మరికొంతసేపటికి పుండరీకుడు తల్లిదండ్రుని లోపలికి తీసుకువెళ్ళి ఉతికి ఉంచిన బట్టలు కట్టించి దేవతార్చన పీఠానికి ముందుగా పీటలపై కూర్చోపెట్టి జారీ దగ్గర పెట్టి ఒక క్షణంలో వస్తానని తల్లిదండ్రుల అనుజ్ఞ తీసుకుని అప్పుడు పాండురంగ స్వామికి స్వాగతం ఇవ్వడానికి బయటికి వచ్చాడు. పిలవగానే వెళ్ళక ఇంత ఆలస్యం చేయడమా, పైగా పని చూసుకువచ్చే వరకు ఉండమనటము ఎంత పొరపాటు. అందులోనూ కేవలం స్వామితోనా ఇటువంటి జవాబులు చెప్పడం. స్వామి కోపంతో భర్తని ఏమంటాడో అని సుచరిత పాండురంగని కేసి చూస్తూ ఉంది. ఏం చిత్రమో, పాండురంగడేనా ఇప్పుడు ఆ వడికట్టు మీద నిలబడి ఉన్నది? కాదు, ఎవరో ముసలాయన. ఎవరో ఏమిటి, తన మామగారిలాగానే ఉన్నాడు. అప్పుడేగా తన భర్త మామగారికి స్నానం చేయించి లోపలికి తీసుకువెళ్ళింది. అంతవరకు ఆ వడికట్టు మీద స్వామి పక్కన నిలబడి ఉన్నది దేవేరి. ఇప్పుడు కనబడదే. ఆమె స్థానంలో తన అత్తగారికి మళ్ళీ ఉన్న ముసలామె ఎవరో నిలబడి ఉన్నది. సుచరితకు ఒక క్షణంలో ఇదంతా అర్థమైపోయింది. తల్లిదండ్రులకు పరిచర్య చేయటమే పరమధర్మంగా భావించి తన భర్త పండరీపురం వెళ్ళలేదు. ఆ తల్లిదండ్రులకు పరిచర్యలు చేయటం మాకు పరిచర్యలు చేయటం లాంటిదే సుమా అని తనకు తెలపడం కోసమే లక్ష్మీనారాయణలు తనకు అత్తమామల రూపంలో కనబడుతున్నారు అని ఆమె తెలుసుకుంది. పుండరీకుడు ఇంతలో లక్ష్మీ సమేతుడైన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గరుడవాహన, జగన్నాథ, పుండరీకాక్ష, పాండురంగ అని అనేక విధాల స్తోత్రం ప్రారంభించాడు. పాండురంగడు, దేవేరి కూడా పరమానందభరితులై తమ అభయహస్తాలను అతని శిరస్సుపై ఉంచి, పుండరీక, భక్తాగ్రేసర, వృద్ధులైన మీ తల్లిదండ్రులకు నీవు భక్తి తాత్పర్యాలతో చేసిన పూజ పరిచర్య మాకు ఎంతో నచ్చాయి. కుమారా, నీకేమి కావాలో కోరుకో అన్నారు. సుచరిత తన భర్త ఏం వరం కోరుతాడో అని వింటోంది. పుండరీకుడు, స్వామి, నాకు నా భార్యకు కూడా అందరి భక్తులకు మల్లేనే నీ సన్నిధిలో ఉందామని ఉంటుంది. కానీ శతవృద్ధులైన నా తల్లిదండ్రుల్ని విడిచి పుండరీపురము రాలేము. మమ్మల్ని కటాక్షించడం కోసం శ్రమపడి ఇంత దూరం ఎలాగూ వచ్చారు గనక మీరిక్కడనే ఆగిపోండి. ఇదే నా కోరిక అన్నాడు. ఆ కోరిక విని సుచరిత ఆశ్చర్యపోయింది. తాము కటాక్షించడానికి ఒకమారు స్వామి దేవేరితో వేంచేశాడు గాని శాశ్వతంగా ఇక్కడనే ఉండిపోమ్మంటే ఉంటాడా అనుకుంది. కానీ పాండురంగడు తన భక్తుడైన పుండరీకుడి కోరిక ప్రకారం అక్కడే ఆ వడికట్టు మీదే దేవేరితో సహా ఉండిపోవడానికి ఒప్పుకున్నాడు. అంతేకాదు, గంగాదేవిని రప్పించి ఇక్కడ నేను ఉండిపోనున్నాను. అందుచేత ఇది ఇంకా గొప్ప పుణ్యక్షేత్రమై ఎక్కడెక్కడి భక్తులు నా దర్శనం కోసం ఇక్కడికే వస్తారు. వాళ్ళకి స్నానపానాదులకు వీలుగా ఇక్కడ శుభ్రమైన నీటితో ప్రవహించే మంచి నది ఒకటి కావాలి. అందుచేత నువ్విక్కడ ప్రవహించు అని ఆజ్ఞాపించాడు. తక్షణమే అక్కడ గంగాదేవి నదిగా ఏర్పడింది. పుండరీకుని గ్రామమే పుండరీక క్షేత్రం అయింది. పాండురంగని దర్శనం కోసం భక్తులే కాక బ్రహ్మ, శివుడు మొదలైన దేవగణములందరూ అక్కడికి వస్తూ ఉంటారు. ఊళ్ళో ఉన్న భక్తులు సంతోషానికి మేరలేకపోయింది. పుండరీకుని సంగతి తెలిసాక వాళ్ళందరికీ ఒక కొత్త జ్ఞానం కలిగింది. తమని కని పెంచి పెద్దవాళ్ళను చేసి ఆఖరికి ముసలితనం వల్ల మూలపడి తమ మీద ఆధారపడి ఉన్న తల్లిదండ్రులకు పరిచర్య చేయటమే భగవంతుడిని సంతోషపెట్టడం అని వాళ్ళంతా తెలుసుకున్నారు. మానవులందరూ కొన్ని కొన్ని విధులు ఏర్పడి ఉన్నాయి. ఎలా అంటే, బిడ్డలు తల్లిదండ్రులను సేవించడం, భార్యలు భర్తలను సేవించడం, భాగ్యవంతులు పేదవారికి సహాయపడటం, ఆరోగ్యవంతులు వ్యాధిగ్రస్తులకు పరిచర్య చేయటం. ఈ విధులను పాటించక చేసే భక్తుల పూజలు వ్యర్థమై అవుతాయి. తన విధి నెరవేర్చిన పుండరీకుని వెతుక్కుంటూ ఆ దేవుడే వచ్చి భక్తుని కోరికలు నెరవేర్చాడు. తమ విధులు పాటించని భక్తులు పుండరీపురం పోయి వ్యర్థంగా తిరిగి రావాల్సి వచ్చింది. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.